నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్ నేను భాగ్యశ్రీ బీఆర్ఎస్ పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ విలీనం బాంబు వేశారు గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కేటీఆర్ సీఎం రమేష్ పేరును ప్రస్తావించారు ఫ్యూచర్ సిటీలో తనకు 1600 కోట్ల రోడ్ల కాంట్రాక్టులు కట్టబెట్టారన్న కేటీఆర్ ఆరోపణలకు చాలా ఘాటుగా సీఎం రమేష్ కౌంటర్ ఇచ్చారు ఫ్యూచర్ సిటీలో వేసిన టెండర్లకు నిబంధనల ప్రకారమే రుత్విక్ కంపెనీకి టెండర్ వచ్చిందని క్లారిటీ ఇచ్చారు ఇంతటితో ఆగని సీఎం రమేష్ కవిత సహా కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోని తన ఇంటికి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఇక బీఆర్ఎస్ నాయకులపై విచారణలు జరగకుండా చేస్తే పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని తనతో చెప్పింది నిజం కాదా అంటూ ఎంపీ రమేష్ ప్రశ్నించారు తన దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కూడా ఉన్నాయంటూ బాంబు పేల్చారు ఇక సీఎం రమేష్ అన్నట్టుగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి ప్రయత్నించిందా ఒప్పుకోలేదని కేటీఆర్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా ఇక బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందా ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి బిగ్ టాక్ లో చర్చిద్దాం ఇక ఇవాల్టి బిగ్ టాక్ లో పాల్గొనడానికి విశ్లేషకులు జయరాం గారు తాటికైల జయరాం గారు అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ గారు అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నందరెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే అండి ముగ్గురికి నమస్తే మేడం గారు ఎస్ జయరాం గారు మరైతే సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు మరి తొందరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది మరి కవిత విచారణ సమయంలో కేటీఆర్ తన ఇంటికి వచ్చింది వాస్తవం కాదా సీసీ ఫుటేజీలో సహా ఆధారాలు నా దగ్గర ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మరి ఎంతవరకు వాస్తవం అంటారు మరి నిజంగానే రాబోయే రోజుల్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనుకోవచ్చా భాగ్యశ్రీ గారు మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు మరొకసారి ఇక్కడ నేను సీఎం రమేష్ మాట్లాడక ముందుకు కేటీఆర్ మాటని అంత పెద్దగా అబ్జర్వ్ చేయలేదు కానీ రమేష్ మాట్లాడిన తర్వాత కేటీఆర్ మాటలు చూశాను అబ్జర్వ్ చేశాను ఏం మాట్లాడాడు కేటీఆర్ మాట్లాడింది ఏంటంటే గచ్చిబౌలి భూముల విషయంలో ప్రస్తావన వచ్చినప్పుడు గచ్చిబౌలి భూముల విషయం లోపల స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చారు మా సపోర్ట్ కావాలంటే మేము కంపల్సరీ ఇస్తామని చెప్పేసాము ఆ భూములను మీద అప్పులు తీసుకోవడానికి సీఎం రమేష్ ఒక ల్యాడర్గా ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీడియేటర్గా బ్రోకర్గా ఒక రియల్టర్గా బ్రోకర్గా ఫినాన్షియల్గా అనే దానికి ఉపయోగపడ్డారు సీఎంకి అనే దాన్ని మాట్లాడుకుంటూ వచ్చాడు సో ఇక్కడ మాట్లాడింది ఏంది అంటే వీలైనంత వరకు రాజకీయాలు సమస్య గచ్చిబౌలి భూముల గురించి మేము అందరం మాట్లాడుతున్నాం మనం అందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం గచ్చిబౌలి భూముల మీద ఎలాంటి అప్పులు చేయొద్దు అది యూనివర్సిటీకే ఉండాలి అనే దాన్ని చాలా కళాఖండిగా చెప్తున్నాం కానీ సీఎం రమేష్ ఏం మాట్లాడుతున్నాడు అంటే అది మాట్లాడటం అనే విషయం లోపల ఈయనను ఇన్వాల్వ్ చేసినట్టు అంటే మీరు అన్నట్టుగా 1660 కోట్ల రూపాయల లావాదేవీలు సంబంధించిన ఆ లావాదేవీలకు సంబంధించిన కాంట్రాక్ట్ సీఎం రమేష్ తీసుకున్నాడు ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చింది అని కానీ మాట్లాడుతుంటారు సో ఇదంతా ప్యూర్గా రాజకీయం ఈ భూములను ఉద్దేశించి మాట్లాడింది రాజకీయమే తను డబ్బులకు ఇచ్చిండు కాంట్రాక్ట్ తీసుకుంటున్నది అనేది రాజకీయమే అన్ని రాజకీయాలు అప్పుడు రాజకీయాలు మనము ఇదే అంశాల మీద రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినప్పుడు బీజేపీలో చేరినప్పుడు 2000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్న అనే విషయాలు కూడా మనం మాట్లాడాం సో ఇది రాజకీయాలు అన్న తర్వాత అనేక అంశాలు వస్తుంటే అవన్నీ మాట్లాడుతుంటాం కానీ అప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇంత సీరియస్గా స్పందించలేదు తను ఆ అంశాల మీద సైలెంట్గా ఉన్నాడు దాని పనేదో తను చేసుకున్నాడు సరే తను తర్వాత ఓటమి పాలయ్యారు తర్వాత విషయం అదంత తర్వాత అంటే ఇక్కడ సీఎం రమేష్ సీరియస్గా ఉండేసి పర్సనల్గా కేటీఆర్ తనతోని ఢిల్లీకి వెళ్ళింది వాస్తవమే అయి ఉండొచ్చు ఎందుకంటే తను చాలా క్లియర్గా తన ఇంటికి సంబంధించిన దాంట్లోపల సీసీ ఫుటేజ్లో ఉంది అన్నప్పుడు ఉండొచ్చు వెళ్ళిన తర్వాత అనేక విషయాలు మాట్లాడుతుంటారు అంటే రాజకీయాలలో శాశ్వతమైన మిత్రులు ఉండదు శాశ్వతమైన శత్రువులు ఉండరు సో అనేక విషయాలు మాట్లాడుతుంటారు ఇది పెద్ద కొత్త ఏం కాదు రాజకీయాలకు సంబంధించిన లోపల ఒక కేటీఆర్ఏ మాట్లాడు అందరూ ఆ విధంగానే మాట్లాడుతుంటారు కేటీఆర్ కూడా మాట్లాడి ఉండొచ్చు ఎందుకంటే ఒక మంచి మిత్రుడు శ్రేయోభిలాష అనుకొని తన దగ్గరికి పోయిండు అంటే తన మీద ఎంతో ట్రస్టీ వర్తి అనుకుని మాత్రమే వెళ్తారు ఎవరైనా కూడా సో అనేక విషయాలు మాట్లాడి ఉండొచ్చు ఆ మాట్లాడుతున్న క్రమం లోపల ఒకరికొకరు వ్యూస్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు సీఎం రమేష్ ఏం మాట్లాడుతున్నాడంటే
అది అంతా ఒక నేరము, పాపము, ద్రోహము, తెలంగాణ ప్రజలు చేసిన మోసము అన్నట్టు మనం. నేను సీఎం రమేష్ మాట్లాడిన ప్రతి మాటను ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నానంటే, నువ్వు అదే రోజు వచ్చేసి ఇట్లా వచ్చి మాట్లాడిండు చేసిండని ప్రెస్ మీట్ పెట్టలేదు. సో నువ్వు ఒక వేరే రాజకీయ పార్టీలో ఉన్నావు, ఆ పార్టీలోకి ఎలా పోయినావు అందరూ మా అందరికి తెలుసు. బ్యాంకుల అంశాలు ఏంది, బ్యాంకులో తీసుకున్న డబ్బులు ఎంత, 5,000 కోట్ల పరిస్థితి ఏంది, నువ్వు సృజన చౌదరి ఎందుకు పోయినలో అనేక ఛానళ్ళలో డిస్కషన్లలో మేము కూర్చున్నాం. సో ఇది ఇక్కడ సమస్య కాదు. సో రాజకీయ పార్టీలు అన్న తర్వాత, రాజకీయ నాయకులు అన్న తర్వాత రకరకాల వాళ్ళ అవసరాల అక్కర్ల కోసం అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని అడుగులేస్తే తప్పితే ప్రజా సమస్యల మీద మాత్రం ఏ రాజకీయ నాయకుడు పనిచేయడన్న విషయాన్ని మేము ఎప్పుడో గుర్తించాము. తెలంగాణ ప్రజలు ఇంకొంచెం అడ్వాన్స్గా ఉంటారు పొలిటికల్గా కాబట్టి ముందే గుర్తిస్తాం. కానీ ఈరోజు ఇది తెలంగాణ సమస్య, తెలంగాణ ప్రజల సమస్య లాగా సీఎం రమేష్ మాట్లాడడం అనేది సిగ్గు చేయటు. ఎస్ జయరాం గారు, ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే, అప్పుడెప్పుడో వ్యక్తిగతంగా వెళ్ళి కలిసిన అంశాన్ని ఇప్పుడెందుకు మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారంటారు? ఎస్ జయరాం గారు, మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. కెన్ యూ హియర్ మీ? ఎస్ సార్, చెప్పండి. యా, సో ఇది పర్సనల్గా మాట్లాడిన విషయాలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, కేటీఆర్ కంచగచ్చిబౌలి మా భూముల విషయంలో మాట్లాడుతున్నావు. నీకు 1,600 కోట్ల లావాదేవీలు సంబంధించిన కాంట్రాక్ట్ తీసుకున్నామనే విషయంలో మాట్లాడుతున్నారు. నువ్వు దాని మీద డబ్బులు ఇప్పించిన విషయంలో మాట్లాడుతున్నావు. ఇవన్నీ నువ్వు చెప్తున్నావు కానీ కరెక్ట్, తప్పు అని చెప్పట్లేదు. నువ్వు ఇక్కడ డబ్బులు ఇప్పించిన విషయం తప్పని చెప్పట్లేదు, 1,600 కోట్ల లావాదేవీలు జరిగినాయని తప్పని చెప్పట్లేదు, కాంట్రాక్టులు తీసుకున్నామని చెప్పట్లేదు. ఇట్లా ఈయన ఒక్కడే కాదు, ఆంధ్ర కాంట్రాక్టర్లను తెలంగాణ నాయకులు నెత్తిన పెట్టుకోవడానికి ఇప్పటికైనా తెలివి తెచ్చుకోవాలి. నేను చెప్పేది ఒకటే, తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు ఆంధ్ర కాంట్రాక్టర్లను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడానికి ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి. అదే కాంట్రాక్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ యువతకి ఇవ్వండి. ఇక్కడ యువతకు కానీ, ఇక్కడ కాంట్రాక్ట్స్ కానీ, ఇక్కడి వాళ్ళని కానీ మీరు ప్రోత్సహించకుండా ఇలాంటి వ్యక్తులను చూసినట్టయితే రేపు మీ విషయాలు కూడా మిమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాజకీయ నాయకులు అన్ని పార్టీలు, ఒక బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఏ పార్టీ అయినా ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నానంటే, రాజకీయాలు మాకు ఎవడో చెప్పాల్సిన పని లేదు. సీఎం రమేష్ చెప్తే మేము రాజకీయాలు నేర్చుకోలేము, ఎవరేందో తెలుసుకోలేదు. మా ప్రజలు తెలుసుకొనే కేటీఆర్ని, కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని పక్కన కూర్చోబెట్టారు. ఇవి నువ్వు తెలుసుకోలేదు. నువ్వు ఆ రోజు చెప్తే ఈ రోజు రిజల్ట్ వస్తే అది నువ్వు ప్రజలకు ఉపయోగపడినట్టు. కానీ నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము అనే విషయాన్ని ఇంకోటి మాట్లాడు. ఇంకొక విషయాన్ని కూడా, అనకూడని మాట, అనరాని మాట, ఒక రాజకీయ నాయకుడిగా అనరాని మాట, ఒక మాట ఏమనంటే ఇది రాజకీయాలకే సిగ్గుచేటు. నువ్వు 300 మెజార్టీతో గెలవలేదా సిరిసిల్లలో మొదటిసారిగా? అప్పుడు నీకు గెలవడం కోసం నేను ఉపయోగపడలేదా అంటే ఇది కదా నీచమైన విషయం. అంటే ఇంతకంటే దిగజారిన తనను ఇప్పుడు సీఎం రమేష్ను తక్షణంగా తన పదవిని తొలగించేసి తనను బర్తరఫ్ చేసేసి ఇలాంటి వ్యక్తులు ఇతరులు గెలవడం కోసము, ఇతరులను దెబ్బ కొట్టడం కోసము నువ్వు పనిచేస్తున్నావు అంటే ఇంకెన్ని పని చేసావు ఇప్పటి వరకు? నువ్వు ఎంతమంది కోసం పనిచేసావు నువ్వు ఈ విధంగా? అంటే ఆ రోజు నువ్వు కేటీఆర్ని గెలిపించినావు అంటే అది తప్పు, రైట్? అది తప్పు. ఆ తప్పును నువ్వు చేసినా చెప్పుకుంటున్నా అంటే తక్షణం నేను అరెస్ట్ చేయాలి. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి ఏమైనా తెలివితేటలు ఉన్నట్టు అవుతే, తెలంగాణ ప్రభుత్వానికి ఏమైనా నీతి నిజాయితీ ఉన్నట్టు అవుతే తక్షణం సీఎం రమేష్ను అరెస్ట్ చేయాలి. ఇది చేయాల్సిన పని. అంటే ఇలా నువ్వు బహిరంగంగా చెప్తున్నావు నేను గెలిపించడానికి ఉపయోగపడ్డాను. ఏ విధంగా ఉపయోగపడ్డావు నువ్వు? ఏం మోసం చేశావు? అది పెద్ద గొప్పతనం ఏం కాదు కదా. 300 మెజార్టీతో గెలిచిండు, రావచ్చు రాకపోవచ్చు, లేకపోతే నువ్వు ఇంకేదో మేనేజ్మెంట్ చేసిండవు, నువ్వే చెప్తున్నావు, మేము అనట్లేదు. అంటే ఈరోజు నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము నీ దగ్గరకు వచ్చిన మిత్రుడు, అప్పుడు మీరిద్దరు మిత్రులే, ఇప్పుడు శత్రువులై ఉండొచ్చు, నీ మిత్రుడిని నువ్వు రోడ్డు మీద పెట్టినావు అంటే రేపు నువ్వు ఏదైనా పెడతావు నీ అవసరాల కోసం. అంటే బ్యాంకులో నువ్వు మోసం చేసింది మాకు తెలియదా? నువ్వు అక్కడి నుంచి ఈడీలు ఇవన్నీ వస్తాయన్న భయంతో, సిబిఐ భయంతో నువ్వు బీజేపీలోకి పోయిన విషయం మాకు తెలియదా? ప్రజలకు తెలియదా? రాజకీయ నాయకులకు తెలియదా? తెలుగుదేశం పార్టీకి తెలియదా? తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియదా? అందరికీ తెలుసు. అంటే ఈరోజు నీతి మాలిన మాటలు ఎవరు మాట్లాడినా కూడా దాన్ని ప్రజలు గమనిస్తుంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు మాట్లాడే ఏ మాట కూడా ఈరోజు అది ప్రజలు ఎవరు క్షమించరు. భారతదేశ ప్రజలు, నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ, భారతదేశ ప్రజలు ఎవరు కూడా క్షమించరు. మీరు చేసింది 100%. ఈరోజు సీఎం రమేష్ మాట్లాడిన ప్రతి మాట ఈరోజు సిగ్గుచేటు, అవమానము ఆ రాజకీయ పార్టీకి,
బీజేపీకి, నెక్స్ట్ ఒక రాజకీయ వ్యవస్థకి నువ్వు ఈరోజు రాజకీయ వ్యవస్థలో ఒక కీలకమైన పదవిలో ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు ఇంకొక అంశాలు రోజు రోడ్డు మీద పెట్టడం, నువ్వు ఒకవేళ కనుక అదే రోజు చెప్పేట నిజంగా సీఎం రమేష్ గొప్పగా చెప్పటం మేము. ఎస్ శివకుమార్ గారు, మరి ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో వ్యాఖ్యలు చేసే క్రమంలో మరి ఇటు 1600 కోట్ల రూపాయల విలువైన 4th సిటీ రోడ్డు కాంట్రాక్ట్ని ఏపీకి చెందిన ఎంపీలకు ఎలా ప్రభుత్వం కట్టబెడుతుందంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏమంటారు? ముందుగా స్వతంత్ర బిగ్ టాక్ ప్రేక్షకులకు, మీకు, నందారెడ్డి గారికి, జయరాం భాయ్కి నమస్కారం. అయితే ఇక్కడ ఒకటే అండి, కేటీఆర్ కేసీఆర్ మొత్తానికి మాటల మాంత్రికులు. ఈరోజు తెలంగాణలో ఉద్యమ కాలంలో కేటీఆర్ అనే వ్యక్తి ఎక్కడ కూడా లేడు. ఉద్యమంలో ఒక సగభాగంలో 2008 ఆ ప్రాంతంలో ఆయన రావడం జరిగింది. కానీ ఉద్యమంలో ఇప్పుడు నందారెడ్డి గారు కూడా ఉన్నారు, జయరాం భాయ్ కూడా ఉండే, నేను కూడా ఉండే. అది జనరల్గా అది తెలంగాణ అనే ఒక అంశం మీద ఉద్యమంలో అందరు పోరాడేవాళ్ళు. కానీ ఈ కేటీఆర్, కవిత, ఒక హరీష్ రావు మటుకు కేసీఆర్తో పాటు ఉన్నాడు. కానీ వాళ్ళ ఇంటోళ్ళు ఎవరు కూడా చావలేదు. కానీ ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి మాయ మాటలు చెప్పడము, ఇటు కవిత అనే వ్యక్తి ఆమె కూడా మాయ మాటలు చెప్పడమే ఈరోజు ప్రజలని మభ్యపెట్టడానికి వాళ్ళు కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తారు. ఈరోజు ఇంతకుముందు జయరాం గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. అప్పట్లో ఎవరైతే కొండా విశ్వేశ్వరరెడ్డి, లేదు అంటే వివేక్, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి, వీళ్ళు బీజేపీలో ఉన్నప్పుడు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, అపాయింట్మెంట్ ఉన్న తర్వాత కూడా అమిత్ షా వీళ్ళకి పక్కన పెట్టి కేటీఆర్కి అపాయింట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత మమ్మల్ని విస్మరించి కేటీఆర్కి అపాయింట్మెంట్ ఇచ్చిండు అమిత్ షా అనే రకంగా ఆ రోజులలో వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రెస్ మీడియా ముందు నేనేదో పక్కకు వచ్చి నాకు చెప్పిండ్రంటే లేను, ప్రెస్లోనే చెప్పడం జరిగింది. ప్రెస్లో చెప్పిన తర్వాత ఆ నెక్స్ట్ డేనో 1 వీక్లోనో బండి సంజయ్ గారిని అధ్యక్షునిగా తీసేసిండ్రు అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అది జగమెరిగిన సత్యం. కానీ ఈరోజు కేటీఆర్ ఖచ్చితంగా కవిత విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ మీద జరుగుతున్న కేసుల మీద కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడనో తొత్తుల్లాగున్నారు. ఇక్కడ తిట్టుకోవడము, గల్లీలో తిట్టుకుంటున్నారు, ఢిల్లీలో దోస్తీ మెయింటైన్ చేస్తున్నాడు. గతంలో కేసీఆర్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ టర్మ్ 2000 ఏదైతే 18-19లో ఏం డిఫరెన్స్ వచ్చిందో కేసీఆర్కి నరేంద్ర మోదీ గారు కానీ కొంచెం దూరం ఉన్నారు. కానీ ముందస్తు పోయి 300 కోట్లు ఇచ్చి కూడా ఎలక్షన్ ముందుగా పెట్టి చేసిన దానికి కూడా అప్పట్లో నరేంద్ర మోదీ గారు వీళ్ళంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. రేపు వాళ్ళు బట్టగాల్సి మీదేసేస్తారు. అవసరం అనుకుంటే వాళ్ళు చేసిన దొంగతనం కానీ, తప్పులు కానీ కాంగ్రెస్ పార్టీ మీద వేయడానికి ఖచ్చితంగా మాటలు ఎక్కడైనా సవాల్ విసురుతాడు తప్ప మళ్ళీ అక్కడ కనబడాడు ఆయన. ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, అప్పట్లో ఉన్న మా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడైనా టెస్ట్కి పోదాం పదా అంటే, నార్కో టెస్ట్ పోదాం పదా అంటే వస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. వాళ్ళందరూ పోయి అమరవీర స్తూపం దగ్గర నిలబడ్డారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు. కానీ అదే కేటీఆర్ పారిపోయింది. ఇట్లాంటి పరిస్థితులు ఈ కార్ రేస్ లో కూడా ఏం చెప్తాడు, ఖచ్చితంగా నేనే ఏమన్నా పోండి అని చెప్పి ప్రెస్ మీడియా ముందు చెప్తాడు. అటు కోర్టులో అఫిడవిట్లు ఏం పెడతాడు, నేను ఒక మంత్రిగా చెప్పిన అధికారులు చూసుకోవాలి, అవన్నీ నాకు సంబంధం లేదని చెప్పి అట్లా నిర్ణయం. అంటే ప్రతి దగ్గర వీళ్ళు మాయ మాటలు చెప్పి అవసరం అనుకుంటే కాలం గడపడానికి, పబ్బం గడపడానికే ఇవన్నీ తంతులు తప్ప ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు ఏవైతున్నాయో వేగవంతం చేసి ఖచ్చితంగా వీళ్ళని లోపల పంపించాలనేది నేను బిగ్ టాక్ లైవ్ డిబేట్ గా నేను కోరడం జరుగుతుంది. ఎస్ నందారెడ్డి గారు. మేడం గారు నమస్కారం. అదేవిధంగా తోటి మిత్రులకు, ప్రేక్షకులకు నమస్కారం. నేను ఏమంటున్నంటే ఇవన్నీ రాజకీయ ఆరోపణలాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు గతంలో సీఎం రమేష్ ఏ రాజకీయాలు చేసినాడు, ఆయన ఏమేమి చేసిందంటే ఒక విషయం ప్రజలకు క్లారిటీ ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, సీఎం రమేష్ గారు చేసినటువంటి ఒక ఆరోపణ ఏదైతే ఉన్నదో, నిజంగానే కేటీఆర్ గారు పోయి బతిమాలో బామాలో ఆయనకు ఉన్నటువంటి ఒక బాధక సాధకాలు చెప్పుకుంటేనే ఈరోజు బయట పెట్టిందని నేను అనుకుంటున్నా. కానీ వాస్తవానికి ఆ రోజు బయట పెట్టాల్సింది ఏ కారణం చేత బయట పెట్టలేడు. ఇప్పుడు ఈయనకు ఉన్నటువంటి ఒక సమీకరణలు ఏమైనా చెడిపోయినాయా అవన్నీ వేరు. కానీ
భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ను కలుపుకొని పోవలసినంత అవసరము లేదు అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఎప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, గతంలో కొన్ని ఎలక్షన్లలో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి తప్ప టీఆర్ఎస్ తోటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కలిసిపోలేదు, విలీనంగా పోలేదు. ఎందుకు పోలేదంటే భారతీయ జనతా పార్టీకి శక్తి ఉన్నది, దేశంలో అధికారంలో ఉన్నాము. ఒక 2-3 రాష్ట్రాలు మినహాయిస్తే దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని రాష్ట్రాల్లో మేమే అధికారంలో ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే అసలు టీఆర్ఎస్ 2014లో ఏ ఉద్యమ పార్టీ తరఫున రాజకీయాలకు వచ్చినారో, తెలంగాణ ఉద్యమంలో 1600 మంది చనిపోతే తెలంగాణ వచ్చిన తర్వాత 400 మంది చనిపోయారని కనీసం ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి ఒక కేసీఆర్ గారికి ఆ టీఆర్ఎస్ పార్టీని నడిపే అర్హతనే లేదనుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ తీసుకొచ్చి నేను దేశం మొత్తం ఏళ్తా అనుకున్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి, అతని కుటుంబ సభ్యులైనటువంటి ఒక హరీష్ రావు గారికి, అదేవిధంగా కవిత గారికి, కేటీఆర్ గారికి ప్రజలు బుద్ధి చెప్పి చక్కగా ఇంటికి పంపించినారు. ఇంటికి పంపించినాడు వాళ్ళు ఏం చేయాలి, కాలజ్ఞానం అయిందని చెప్పేసేసి వాళ్ళు అదేదో పని చేసుకొని కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నటువంటి ఒక పనులు చేసుకొని మేము చేసినటువంటి ఒక అవినీతి సరిపోయింది, అవినీతికి సంబంధించినటువంటి ఒక కేసులు ఇప్పుడు ఎదుర్కోవడానికే సంసిద్ధంగా ఉండాలి వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసులను ముందుకు తీసుకొస్తలేదు. కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ఉన్నటువంటి ఒక ములాఖాత్ ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకు చెప్తున్నా అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు బబ్బలు పెట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కాళేశ్వరం అవినీతి మీద సరైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవట్లేదు. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే గొర్రెల స్కామ్ ఏదైతున్నదో ఇది 1000 కోట్ల గొర్రెల స్కామ్ జరిగినది రాష్ట్రంలో అంటటువంటి ఒక విషయం కోడై కూర్చున్నటువంటి ఒక మీడియా ఛానల్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గిట అనేక మంది ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఒక విషయం గిట ఇప్పటికిట సరైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవట్లేదు. నేను ఏమంటుండా, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక ఏ ఒక్క హామీ నెరవేర్చని కారణం చేతనే టీఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపించినారు. వెంటనే ఒకసారి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడుతున్నాడు, ఈయన ఏమో చేస్తాడు చూస్తాము అనేటటువంటి ఒక పరిస్థితిలో ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసి కేవలం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అవకాశం ఇస్తే హైడ్రా తీసుకొచ్చి పేద ప్రజల ఇండ్లు కూలగొట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డికి ఆ పేద ప్రజల కలకల జరిగి ఉసురు జరిగి ఏదో ఒక రోజు ప్రభుత్వం కూలిపోక తప్పదని నేను అనుకుంటున్నా. దాంతోపాటు మూసీ నది ప్రక్షాళన అన్నాడు, ఇప్పటి వరకు దాని జోలికి పోలే. అది ఆ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఒక ఆ ప్రణాళిక లేకుండానే ఎట్లా పడితే అట్లా ఏ కంపెనీకి పడితే ఆ కంపెనీకి టెండర్లు ఇచ్చినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దానికిట ఏదో ఒక రోజు గుణపాఠం చెల్లించుకునేటువంటి ఒక రోజు వస్తుంది. ఇచ్చినటువంటి ఒక హామీలలో 6 గ్యారంటీలు 420 హామీస్ 420 పార్టీ ఏదన్నా ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు అసలే సాధ్యం కాలే, 420 420 గ్యారంటీలు అయితే అసలే ముట్టుకోనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయలే, కనీసం రైతు బంద్ చేయలే. అంటే ఒక్కటని కాదు, ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏ ఒక్కటికి నెరవేర్చినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతు బంధు నిన్నగాక మొన్న ఎందుకు వేసినారు మేడం? గత 18 నెలల నుంచి అయినటువంటి ఒక రైతు బంధు మొన్న ఎందుకు వేసినారు? స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే రైతు బంధు చేసినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అదే విధంగా ఏమంటున్నంటే ఈ రైతు బంధుతో పాటు ప్రజలు ఏదైతే లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ వార్డు మెంబర్లు కానీ వీళ్ళందరూ సంవత్సరం పైచిలకు అయిపోయింది. కొన్ని పదవులు అయిపోయి సంవత్సరం అయిపోయింది, కొన్ని పదవులు అయిపోయి 14 నెలలు 18 నెలల గడువు గడుస్తున్నా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే కోర్టు మొట్టికాయలేసి అయ్యా మీరు గ్రామ పంచాయతీలలో ఎలక్షన్ నిర్వహించండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు మొట్టికాయలేస్తే కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వం ప్రజాపాలన గాడి తప్పినటువంటి ఒక గ్రామాలను గాడిలకు తీసుకురావడానికి సోయి లేనటువంటి ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నది. కావునే ఈరోజు రాబోయేటటువంటి ఒక స్థానిక ఎలక్షన్లలో గిట్ట కాంగ్రెస్కు బుద్ధి చెప్తారు. టీఆర్ఎస్ గతంలో ఇచ్చినటువంటి ఒక అవకాశాలను వినియోగించుకోలేని విషయం ప్రజలకు క్లారిటీ ఉన్నది. కాంగ్రెస్కి ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని గిట్ట వినియోగించుకోలేరు. కావున రాబోయే రోజుల్లో కేవలం ఇది స్థానిక ఎలక్షన్ దృష్ట్యా అంటుతున్నటువంటి ఒక నాటకంలో జగన్ నాటకం మినహాయిస్తే దీంట్లో ఏది వాస్తవము ఏది అవాస్తవం అనేది మళ్ళీ మనం ఇదే టీవీ డిబేట్లలో కూర్చుంటాం. నెక్స్ట్ మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. డిబేట్ లో జాయిన్ అవ్వడానికి బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు. ఇక శ్రీనివాస్ గారు,
మరి ముఖ్యంగా ఇవాళ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. మరి ఏదైతే కంచగచ్చబోలి భూముల వ్యవహారంలో వ్యాఖ్యలు చేసే క్రమంలో సీఎం రమేష్ పై పేరును ప్రస్తావించారు. మరి రాబోయే రోజుల్లో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్ గల్లంత అవుతుందనే భయంలోనే ఆయన ఉన్నారు అంటూ కూడా రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి ఏదైతే విచారణ సమయంలో కవిత విచారణ సమయంలో ఆయన ఇంటికి వెళ్ళి విచారణ ఆపేస్తే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారు. మీరు ఎంతవరకు వాస్తవం అంటారు? అదంతా ఒక మైండ్ గేమ్. ఇవాళ ఇన్ని రోజుల తర్వాత సీఎం రమేష్, ఈ సందర్భంలోనే సీఎం రమేష్ గారికి ఎందుకు గుర్తొచ్చింది, ఎందుకు ఆయన ఇంత అగ్రెసివ్ అయ్యిండు, ఎవరి ప్రోద్బలంతో అగ్రెసివ్ అయ్యిండు, ఆయన వెనుక ఉన్నది ఎవరు? ఇప్పుడు కవిత గారి కేసు, ఆమె బెయిల్ వచ్చి ఆగస్టులో బెయిల్ వచ్చింది, తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ ఇవాళ ఇన్ని రోజులు అవుతుంది. అయినా కానీ ఇప్పుడు చెప్పడం ఏంది? ఇది ఏంటి అని అంటే ఒక మైండ్ గేమ్ ఆడి కేవలం పార్టీని ఒక ఎట్లుంది అని అంటే, ఇది ఒకసారి ఏమో అక్కడ కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తారు కొన్ని రోజులు, ఆ తర్వాత కొద్ది సమయం ఇచ్చి తర్వాత బీజేపీ వాళ్ళు దాడి చేస్తారు. ఇది ఏంటంటే వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్కు బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టాలి, బీఆర్ఎస్ యొక్క గ్రాఫ్ను తగ్గించే ప్రయత్నం చేయాలి, మా చేతనైనంత మేము చేస్తాం, బీఆర్ఎస్ గ్రాఫ్ను తగ్గించే పని మేము చేస్తాం, ఎప్పుడైతే మా చేత కాదో మీకు అందిస్తాం ఆ బంతిని, మీరు దాన్ని ఆడుకోవాలి, బీఆర్ఎస్కి మళ్ళీ ఒక ప్రెషర్ బిల్డప్ చేసి ఆ గ్రాఫ్ను తగ్గించే ప్రయత్నం చేయాలి అన్నది వీళ్ళ ఆలోచన. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ సీఎం రమేష్ గారు ఒక హోందా ఉన్నటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఈ చిల్లర రాజకీయాలు చేయడం అన్నది సరికాదు. ఎందుకనంటే ఇవాళ విలీనం అని కేటీఆర్ అన్నాడు అని అంటున్నాడు, ఆయన్నే ఏమంటుండు, మేము కుదరదని చెప్పినాము అని అంటున్నాడు. ఇవన్నీ చెప్పడం ఏంది అని అంటే, ఇది కేవలం ఈ ఇష్యూను బయటపెట్టి బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టాలి. కానీ ఇలాంటి గేమ్స్ అనేటివి, ఇలాంటి మైండ్ గేమ్స్ అనేటివి బీఆర్ఎస్కి అసలు దగ్గరికి రావు. ఏంటంటే బీఆర్ఎస్ ప్రజలల్లో చాలా పాతుకుపోయింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల లోపలనే వాళ్ళు పూర్తిగా ప్రజల దృష్టిలో వాళ్ళు పూర్తిగా పడిపోయినరు. వాళ్ళకి కేవలం ఏంది అని అంటే, ఇవాళ వాళ్లకు ఏదో ఒక కేసులని, జైళ్ళని, ఇలాంటి వాదనలు తీసుకొని వచ్చి కాలాన్ని వాళ్ళు గడుపుతున్నారు. కానీ అసలు 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, 420 హామీలు ఎక్కడ పోయినాయి అంటే దాని జోలికి వెళ్ళరాళ్ళు. కేవలం పర్సనల్ అటాకు, క్యారెక్టర్ అసాసినేషను, ఇవి చేయడమే వాళ్ళ యొక్క ఆలోచనగా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు బీజేపీ, నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ బీజేపీ పార్టీ కాంగ్రెస్కు ఎందుకు ఒత్తాసు పలుకుతుంది? ఇవాళ బీజేపీ ఇక్కడ ఉంది, పాలనలో ఎవరున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అధికారంలో కాంగ్రెస్ ఉంది. బీజేపీ ఎవరి మీద దాడి చేయాలి? చేస్తే కాంగ్రెస్ మీద చేయాలి. ఈ ములాఖాత్ ఏంది? మరి అదే రేవంత్ రెడ్డి ఏమంటారు, మోడీ గారిని బడే బాయ్ అంటారు. ఈ బడే బాయ్, చోటే బాయ్ ఇదైతే ఉందో ఇది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇవాళ బీఆర్ఎస్ని ఈ 2 పార్టీలు కలిసి కార్నర్ ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఇవాళ ప్రజలల్లా వాళ్ళ ఒక విశ్వాసాన్ని తెచ్చుకున్నారు. ఏంది అని అంటే, కేసీఆర్ పాలనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనను ఇద్దరిని బేరే చేసుకొని చూస్తున్నారు. అరే గతంలో కేసీఆర్ పాలనే బాగుండే కదా, ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన మనకు ఈ రకంగా మనకు నమ్మించి మోసం చేసింది కదా, మనం మంచిగా మనకు అన్ని రకాల సంక్షేమాలు అందుతున్న సమయంలో ఆ పార్టీని కాదనుకొని ఈ పార్టీకి మనము అండగా నిలిస్తే ఈ పార్టీని నట్టేట ముంచింది కదా. ఇప్పుడు రియలైజ్ అయ్యి, ఇప్పుడు కళ్ళు తెరుచుకొని ప్రజలు ముఖ్యంగా ఏంది అని అంటే, ఆశపడిన వాళ్ళకందరికీ నిరాశ ఇవాళ ఎదురైంది. అయితే దాన్ని ఇవాళ ప్రస్ఫుటంగా ప్రజాక్షేత్రంలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. బీజేపీ వైపే ప్రజలు, బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారని. ఇలా బీజేపీకి అయితే అసలు ఉనికి ఏడుందండి? ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది, 18 నెలల లోపల ఇవాళ వాళ్ళ యొక్క జస్ట్ వాళ్ళ క్యాలెండర్ చూసుకోండి, వాళ్ళ యాక్టివిటీస్ చూసుకోండి, ఏ కార్యక్రమం చేసింది? ఏదన్నా కార్యక్రమం కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా ఏదన్నా కార్యక్రమం తీసుకుందా బీజేపీ? తీసుకోలేదు.
వాళ్ళ అంతర్గత విషయాల వల్లనే అధ్యక్షుని ఎంపిక పట్లనే వాళ్ళ యొక్క రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ ప్రజల సంక్షేమాలు, ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎట్లా మనము ఎదుర్కోవాలి, ఎట్లా వాళ్ళను ప్రజాక్షేత్రంలో వాళ్ళను బహిర్గతం చేయాలి అన్నది వదిలిపెట్టేసి ఇవాళ ప్రజల పక్షాన నిలబడకుండా ఇవాళ కాంగ్రెస్ పక్షాన నిలబడి బీజేపీ పక్షాన నిలబడి కాంగ్రెస్, ఇది చోటాబాయ్ బడాబాయ్ అన్న నినాదం ఇది కొనసాగుతూనే ఉన్నది. నేనేం చెప్తున్నానంటే ఇవాళ ఆయన చెప్తున్నాడు ఇవాళ నాకు ఎవరిపైన విచారణ జరపొద్దు అని కేటీఆర్ గారు చెప్పిందంటున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ పిఎంఎల్ఏల వాళ్ళ కేసులో దోషులుగా ఒక కవిత గారిని జైల్లో పంపిన తర్వాత ఇంకా చర్చలు ఏముంటాయండి? ఇక చర్చలు ఏముంటాయి? కేసు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఏదన్నా లాబింగో ఏదో ఇప్పుడు వారు అన్నట్టు ఏదో చేసుకొని ములాఖాత్ అవుతారు. కవిత గారు జైల్లో ఉన్నాక ఇంకా ఏముంటుంది? ఇంకా జైలు పోయినాక ఇంకా వాళ్ళతో మాట్లాడేది ఏముంటుంది? ఆయన చేసే సాయం ఏముంటుంది? మేము అడిగే సాయం ఏముంటుంది? మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉన్నది అని అంటే ఒక నాయకుని ఇంటికి ఎంతోమంది నాయకులు, వివిధ పార్టీ నాయకులు వస్తారు. దాని వచ్చినంత మాత్రాన ఇవాళ దానికి ఈ రంగు పులిమితే ఎట్లా? ఇవాళ రాజకీయాలు కాంగ్రెస్ దిగజారుతుందంటే దానికి పోటీ పడి వీళ్ళు కూడా దిగజారుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ సీఎం రమేష్ గారు ఈ హఠాత్తుగా ఈ మాటలు చెప్పిందంటే ఇది ఒక ప్రణాళికబద్ధంగా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ములాఖాత్ అయ్యి కొన్ని రోజులు మేము వాళ్ళను ఇరకాటంలో పెడతాం, కొన్ని రోజులు మీరు ఇరకాటంలో పెట్టండి, తద్వారా ప్రజాక్షేత్రంలో వాళ్ళ గ్రాఫ్ పడిపోయేటట్టు మనము ఇద్దరం కలిసి ఆడుతున్న నాటకం అని నేను ఖచ్చితంగా భావిస్తున్నా. ఎందుకంటే పసలేని విషయాలు ఇవన్నీ. ఇవాళ కేసు అయిపోయింది, అరెస్ట్ అయ్యింది, విచారణ అయ్యింది, విచారణ తర్వాత అరెస్ట్ అయింది, అరెస్ట్ అయినాక బెయిల్ వచ్చిన ముద్దాయి లోపల ఉన్న తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఏముంటుంది? పిఎంఎల్ఏ కేసు ఏందండి? దాంట్లో మనకు జస్టిస్ పర్సంటేజ్ ఒకటే, నీ కన్విక్షన్ పర్సంటేజ్ ఒకటే. అందులో ఒక 1% కన్విక్షన్ అయిపోయింది. బెయిల్ వచ్చినాక ఇంకా అది ఏమవుతుంది? ఆ కేసు తెలియందా? ఇవాళ లోపలున్న తర్వాత ములాఖాత్ కావడానికి ఏమవసరం? ఇవన్నీ కేవలం ఏంది అని అంటే కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న ఒక వీధి నాటకమే ఇది కనబడుతుంది. దిగజారుడు రాజకీయాలు, ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు, ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయాలు, ఇవన్నీ తగ్గించుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలుస్తుంది. జయరాం గారు చెప్పండి. మరి ఇవాళ రాబోయే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తానే భయంతోనే ఇవాళ కేటీఆర్ ఈ అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఇటు సీఎం రమేష్ అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి నిజంగానే ఈ ఊహాగానాలు ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు సీఎం రమేష్ చెప్పింది పొలిటికల్ ఆరోపణలకు ఎవ్వరు అభ్యంతరం పెట్టారు. పొలిటికల్ ఆరోపణలు ఏం చేసినా ఏది మాట్లాడినా కూడా అది తగిన విషయమే. అందులో ఎవరికి అభ్యంతరాలు లేవు, ఇబ్బందులు కూడా లేవు. బీజేపీ టీడీపీ కలిసి ఎట్లాగూ పనిచేస్తూనే ఉన్నాయి. కొత్తగా పనిచేయడానికి ఏముంది? రేపు ఇక్కడ కూడా పనిచేస్తే దాంట్లో వింతే ఉన్నది. అది పెద్ద వింతేం కాదు కదా. ఇక జరగంది ఏదో జరుగుతుంది అనడానికి ఏముంది? అక్కడ కళ్ళ ముందు పక్క స్టేట్లోనే మీరు కలిసి అధికారాన్ని పంచుకుంటారు. ఈ స్టేట్కి వస్తారు. ఈ స్టేట్కి వచ్చిన తర్వాత అధికారం రావడం రాకపోవడం తర్వాత విషయం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ రెండు కలిసి పనిచేస్తున్నాయి. కాకపోతే బీజేపీ కాంగ్రెస్ టీడీపీ కలిసి పనిచేయవుగా. ఇక్కడ విషయం అంతా ఎక్కడ జరుగుతుంది? బీజేపీ ఎంపీ, నెక్స్ట్ వచ్చేసి ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్యలో జరుగుతున్న అంశం. ఇది పర్సనల్గా జరిగిన విషయాలను పబ్లిక్లోకి పట్టుకురావడం, ఒక బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నది సీఎం రమేష్. ఇది వెరీ క్లియర్. ఇక వాళ్ళ రాజకీయాలు ఏమన్నా కానీ కనుక ఆ దరిద్రం జోలికి నేను బోదలుచుకోలేదు. ఇది చేయకూడదు అని చెప్తున్నా. ఇక కలిసి పనిచేసే క్రమం లోపల టీడీపీ కలవచ్చు, బీజేపీ కలవచ్చు, జనసేన కలవచ్చు, తప్పు లేదు. కాంగ్రెస్ అయితే కలవదు, అలా డౌటే లేదు. కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేయదు.
కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేయవచ్చు, చేయకపోవచ్చు. ఆ ఛాన్సెస్ ఉంది కదా. అంటే ఇక్కడ కలయికల వల్ల ఎవరికి వచ్చే ప్రాబ్లం లేదు. నీ కలయిక, సీఎం రమేష్ కలయిక పవిత్రమైందా అపవిత్రమైందా కాంగ్రెస్తో, అది కావాలి. నువ్వు ఇక్కడ తీసుకున్న ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అది తప్ప రైట్ అది చెప్పు. తీసుకున్న నీ మాటలలో తీసుకున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది నువ్వు చెప్తూనే ఉన్నావు. చిన్నపిల్లడు కూడా అర్థమైపోతుంది. ఇంకేమున్నది కొత్తగా? మేము కాంగ్రెస్ బీజేపీ కలుస్తుందని చెప్పట్లేదు, మేము అనట్లేదు. సో అక్కడ కేటీఆర్ కూడా ఏమనలేదు, నేను విన్నాను. అది ఇక్కడ జరిగిందంట నీ కాంట్రాక్ట్ కంచగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టేసి దాన్ని ప్రభుత్వానికి మార్చేసి ప్రభుత్వ ఆదాయ వనరుగా చూపించేసి దానికి ప్రతిఫలంగా నువ్వు పొందినది 1650 కోట్లు. ఇది విషయము. సరే 1600 అనుకుందాం, సబ్జెక్ట్ టు కరెక్షన్. 1050 నాకు పూర్తిగా అంత ఐడియా లేదు. సో ఐ చెక్ ఇట్. 60 సో 1600 కోట్లు అనుకుందాం. ఈ 1600 కోట్లు అయితే నీకు ఆదాయ వనరులో భాగమేగా. ఇదే కదా మరి కావాల్సింది. ఇక్కడ నేను రేవంత్ రెడ్డి చెప్పాల్సింది ఏంటంటే, సీఎం రమేష్ అనే వ్యక్తి బ్లాక్మెయిల్ చేయడంలో దిట్ట. రేపు నువ్వు కూడా అతనితో కలిసి పనిచేసిన లోపల రేపు నువ్వు కనుక మాట్లాడాల్సిన అవసరం ఏర్పడితే రానున్న రోజులలో బీజేపీకి కాంగ్రెస్కు యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు మాట్లాడాల్సి వచ్చినప్పుడు సీఎం రమేష్ కాకుండా అని మాట్లాడతావా? బీజేపీతో బీజేపీ విషయాలు మాట్లాడతావుగా. మరి బీజేపీ నాయకుడికి మీకు సంబంధాలే లేకపోతే అని ఆయన చాలా నాకు మిత్రుడు అని చెప్తున్నాడు. మిత్రుడు అని చెప్పుకుంటున్న ఆ వ్యక్తికి నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చావు. ఏ రకమైన మిత్రత్వం అన్న విషయం ఎవరికి అవసరం లేదు. నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నదా లేకపోతే బీజేపీలో ఉన్నప్పుడు ఉందా అనేది ఇక్కడ అవసరం లేదు. మిత్రుడు అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చావు. ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర బేస్డ్ గై. మరి ఇక్కడ తెలంగాణ వాళ్లకు తెలంగాణ భూములను తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకుపోయి వాళ్ళకు అంటగట్టడం ఏందని మేము అడుగుతున్నాము. మేము అడిగేది ఏంటంటే, ఇక్కడ సొమ్మును అక్కడ ఆయన కేసీఆర్ గారు దారాదత్తం చేసిండు కాబట్టి ఈరోజు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి నువ్వు కూడా అదే పని చేస్తూ ఉంటే నువ్వు ఎక్కడ తీసుకుంటావు రెస్ట్? రేపు ఇదే బీజేపీ నీ మీద అనేక ఆరోపణలు చేయదన్న గ్యారంటీ ఏమైనా ఉందా? సీఎం రమేష్ ఏమైనా మేనేజ్ చేస్తాను నేను చెప్తాను, మేనేజ్ చేయడం నేను దిట్ట అంటున్నాడు కదా. మరి ఈ రకమైన మేనేజ్మెంట్ ఏమైనా చేస్తున్నాడా? మాకైతే అనుమానాలు లేవు. అనుమానాన్ని ఇక్కడ ప్రజలకు సీఎం రమేష్ కల్పిస్తున్నాడు. దీనికి సిగ్గుపడాలి తెలంగాణ రాజకీయ నాయక వ్యవస్థ. దీనికి కదా పడాల్సింది. ఈయన వచ్చేసి ఆయన పుణ్యమా అంటూ కేటీఆర్ గెలిచిండు అంటే, ఈయన పుణ్యమా అంటూ రేపు భూముల మీద అప్పులు వచ్చినాయని చెప్తాడు. నా పుణ్యమా అంటూ నీకు భూముల మీద అప్పులు తీసుకొచ్చి ఇచ్చినా, నాకు కుక్కడికి ఇచ్చినావా అని అంటాడు. ఈరోజు అన్నమాట అదే. డైరెక్ట్గా ఇదే భాషలో అనకున్నా కూడా నీకు ఇక్కడ వచ్చింది, ఇచ్చింది, తీసుకున్నది, చెప్పిందంతా ఇదే. అంటే ఈరోజు ఇక్కడ జనాలు ఎవరు పిచ్చోళ్ళు కాదు. దయచేసి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. ఆలోచనతోని ఆవేశం లేకుండా అబ్జర్వ్ మాత్రం చేస్తారు. ఇది రేవంత్ను చేస్తారు, కేసీఆర్ను చేస్తారు, బీజేపీ పార్టీని చేస్తుంది, అనేక వ్యక్తులు చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఉచితనంగా మాట్లాడరు రమేష్ మాట్లాడుతున్నట్టుగా. ఈ ప్రజలకు నీతి, న్యాయము, ప్రేమ, ధర్మము విపరీతంగా ఉంది కాబట్టి ఇంకా మీ ఆటలు ఇక్కడ సాగుతున్నాయి. మీ కాంట్రాక్టర్లు ఇక్కడ వచ్చి డాన్సులు వేస్తున్నారు. శివకుమార్ గారు, మరి ఏదైతే సీఎం రమేష్ చేసిన మేలుకి ప్రతిఫలంగా ఆయనకి ఇవాళ 4th సిటీ రోడ్డు కాంట్రాక్ట్ను ఆ ప్రభుత్వం అందించింది అని అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? బట్ ఇప్పుడు కేటీఆర్ మాట్లాడే భాషలో అర్థమైంది అంటే, గతంలో వీళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్లంతా వీళ్ళకి ఏదైనా లాభం పొందితేనే ఇచ్చింది అనేది ఘటపందంగా వాళ్ళు ఒప్పుకుంటున్నట్ట. మరి అంటే గతంలో మేము ఇట్లనే చేసినాము, మీద ఆ విధంగా చేసినాం, దొంగనే దొంగ అన్నట్టు ఉంది ఇప్పుడు ఈరోజు పరిస్థితి. అంటే గతంలో 10 సంవత్సరాలు మేము ఇట్లనే దొంగతనం చేసినాము, మొత్తానికి పర్సంటేజ్ తీసుకొనే మేము కాంట్రాక్ట్లు ఇచ్చినాము, లేకపోతే ఒక చెయ్యి ఇస్తూ ఒక చెయ్యి తీసుకుంటూ అంటారు కదా, ఏకాత్లే అన్నట్టు. ఇట్లా అంటే మీరు అండర్స్టాండింగ్ గా పోయి మొత్తం 9.5 సంవత్సరాలు తెలంగాణ మొత్తానికి అప్పులపాలు చేసిండ్రా? ఒక్కసారి ప్రజలు ప్రతి దగ్గర కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటిదాకా జయరాం గారు మాట్లాడుతూ ప్రజలు నిజంగా కూడా విఘ్నులు. ఎవరికి ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలనేది చేసిండ్రు. ఈరోజు బీఆర్ఎస్ పని అయిపోయింది, వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది అని చెప్పి ఇంతకుముందు మా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తుండ్రు.
గ్రాఫ్ పడవేస్తుండ్రు అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ చేస్తుందని. కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడూ కలవదు. రెండు కూడా నేషనల్ పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీ అలయన్స్ కానీ ఏ రకమైన ఇది ఉండదు. మీ బీఆర్ఎస్ వాళ్ళు గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు గల్లీల కుస్తీ కొట్లాడిరు, ఢిల్లీలో దోస్తీ చేసుకొని వచ్చిండు ఇదే కేసీఆర్. కనీసం ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పడం, వాళ్ళ గ్రాఫే లేదు. గ్రాఫ్ పడిపోయిన గ్రాఫ్ ని పట్టుకొని గ్రాఫ్ పడేస్తుండ్రంటే ఏడుంది గ్రాఫ్? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే ఈరోజు అప్పుల రాష్ట్రం చేసి పెట్టిండ్రు, అప్పుల కుప్ప చేసి పెట్టిండ్రు. అంటే మొత్తానికి మీరు ఆలోచించే విధానం ఏంటి? మేమైతే దోచుకున్నాం ఈ రకంగా, వీళ్ళు దోచుకోబోతుండ్రేమో అనే రకంగా అనుమానం పడుతుంది. మీరు దోచుకున్నది ఏడారో ఏ రకంగానో బహిర్గతం చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకున్నా, లేకపోతే ఈ కార్ రేస్ తీసుకున్నా, గొర్రెల స్కామ్ అని ఇప్పుడు మన నందారెడ్డి గారు చెప్పినట్టు గొర్రెల స్కామ్ 700 కోట్లు అన్నారు. ప్రతిదీ కూడా ఈ రోజు చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ వీళ్ళకి వాళ్ళలాగా ఏదో కక్ష సాధింపు చేసే గుణం రేవంత్ రెడ్డికి లేదని ఓపెన్ గా ప్రెస్ మీద మీడియా ముందే చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఇదే డ్రోన్ నడిపిస్తేనే రేవంత్ రెడ్డి గారిని రాత్రి ఇంట్లో ఎగబడి ఎత్తుకపోయినారు. ఆ రకంగా చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక్క రోజు పట్టదు, ఒక్క నిమిషం పట్టదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని, కేటీఆర్ ని కానీ, కవితని కానీ, హరీష్ రావుని కానీ, కేసీఆర్ ని కానీ ఆ రకంగా చేయాలనుకుంటే ఒక్క రోజు టైం పట్టదు. కానీ కక్ష సాధింపు చెయ్యము. మీరు చేసిన రకంగా కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్న ముఖ్యమంత్రి అస్తవ్యస్తం అయితే కూడా వెళ్ళి పరామర్శించి రావడం జరిగింది. ఒక విఘ్నతతోనే ఉన్నాడు, ఓ పద్ధతిగా పోతున్నాడు. జరిగేది జరుగుతుంది. గ్యారంటీలలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని గ్యారంటీలు దగ్గర పడినాయి. ఇప్పుడు మా ప్రజలకు ఇవ్వాల్సింది ఒక 2500 రూపాయలు తులం బంగారము యువతకి. ఈ 3 ఇస్తే ఆల్రెడీ 6 గ్యారంటీస్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ లా 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. రైతు రుణమాఫీ చేయడం జరిగింది. మహిళలకు బస్సు ఇవ్వడం జరిగింది. 500కే గ్యాస్ ఇవ్వడం జరిగింది. 200 యూనిట్లు కరెంట్ బిలో పవర్టీ లైన్ వాళ్ళకి అందరికి ఇవ్వడం జరిగింది. ఇటువంటిది చేస్తూ పోతుంది. ఇంకెవరికన్నా రాని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ సంప్రదించండి. ఎందుకు రాలేదు మీ వివరాల గురించి. ఎందుకంటే బిలో పవర్టీ లైన్ అనేది ఖచ్చితంగా చెప్తుంది. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మొత్తం తెలంగాణ ఉన్నోళ్ళకి అందరికి వాళ్ళలాగా ఇంతకుముందు రైతు బంధు రాళ్లకు రప్పలకి లేకపోతే పెట్రోల్ పంప్లకు రియల్ ఎస్టేట్లకు ఎట్లా ఇచ్చారో అట్లా ఏమని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అట్లేమీ వేయదు, ఒక బిలో పవర్టీ లైన్ వాళ్ళకి వేస్తుందని ఒక కట్టు తిట్టం పెట్టడం జరిగింది. నందారెడ్డి గారు, మేడం గారు, బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకు చెప్తుందంటే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ రాజకీయ పార్టీ. ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మినహాయిస్తే ఏ ఒక్క మినిస్టర్, మంత్రి గారు గిట్ట కనీసం ప్రెస్ మీటు పెట్టేటటువంటి ఒక హక్కును కోల్పోయినటువంటి ఒక చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా చూసినారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మినహాయిస్తే ఏ నియోజకవర్గానికి నిధులు ఇవ్వనటువంటి ఒక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కావున టీఆర్ఎస్ పార్టీ గురించి, కవిత చేసినటువంటి ఒక లిక్కర్ దందా గురించి, కేసీఆర్ చేసినటువంటి ఒక అవులే పనుల గురించి, అన్నిటి గురించి ప్రజలకు స్పష్టత ఉన్నది. ప్రజలు కావాలనే గద్దె దించిరు. దీంట్లో వాళ్ళు ఇంకా నిజమైనటువంటి ఒక విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు ఫామ్ హౌస్ పాలన చేసినారు, తాగుడు పాలన చేసినారు, ప్రజలను చిత్తు చేసినారు, ప్రజలకు బెల్ట్ షాపులు పెట్టి మత్తెక్కించి ప్రజల ప్రాణాలు తీసినటువంటి ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కావున టీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏమి నెరవేర్చలేదు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ గురించి మనం చెప్పుకోవాలంటే కాంగ్రెస్ అంటేనే స్కీమ్ల పార్టీ, స్కాముల పార్టీ. ఎందుకంటే టీఆర్ఎస్ ఏమో ఒకటే కుటుంబం. నందారెడ్డి గారు, ఒక్క నిమిషం. నందారెడ్డి గారు, మరి అప్పుడెప్పుడో వ్యక్తిగతంగా కలిసిన కేటీఆర్ సీఎం రమేష్ ని కలిసి చర్చించారు. మరి అప్పుడెప్పుడో చర్చించిన అంశాన్ని ఇప్పుడెందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు? మరి ఇండైరెక్ట్ గా ఒక రకంగా బీఆర్ఎస్ బీజేపీ కొట్టేనని హింటిస్తున్నట్టు అనుకోవచ్చా? నేనేమంటున్నా, ఇది కాంగ్రెస్ కు బాగా అలవాటు అయినటువంటి ఒక పదం. గత ఎలక్షన్లలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనేటటువంటి ఒక నినాదం అందుకొని దాన్ని ప్రజలకు బలంగా జొప్పియడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినది. కావున ఇలాంటి పరిస్థితి ఉన్నది. మీరు దానికి సంబంధించినటువంటి ఒక
సీఎం రమేష్ గారు ఏదైతే చెప్పారో దానికి ఆన్సర్ సీఎం రమేష్ గారిని అడగాలి. నన్ను అడిగితే దానికి సంధానం చెప్పుకోలేను. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుందాం తల్లి ఒక 2 నిమిషాలు. ఎందుకంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కదా. కాంగ్రెస్ స్కీమ్ల పార్టీ అని ఎందుకు అంటున్నట్టే, నింగిలో ఉన్నటువంటి ఒక బొగ్గు నుండి పైలో ఉన్నటువంటి ఒక 3G 2G వరకు గిట్ట లక్షల కోట్ల స్కామ్ చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ గతంలో 2014 కన్నా ముందు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే రైతాంగానికి యూరియా అందియలేనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, రైతులు ఎవరైనా యూరియా బస్తా కావాలంటే 1 కిలోమీటర్ పొడవున చెప్పులు క్యూలో పెట్టి 3 రోజులు నిలబడితే కానీ యూరియా ఇయ్యలే. పోలీసు ఆయన వచ్చి ఈపు మీద లాఠీ దెబ్బ పడితే కానీ యూరియా లేనటువంటి ఒక పరిస్థితిలో రైతాంగాన్ని నడ్డి విరిచినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళీ అదే పరిస్థితి తీసుకొచ్చినది. రైతాంగానికి యూరియా అందియలేనటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక ఎక్కడి తల్లి? ఏమైనా మంచో చెడో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారో గిట్ట రైతాంగానికి నేను ఒక ఉదాహరణ చెప్తా. 2014లో భారతీయ జనతా పార్టీ దేశంలో ఒకవేళ అధికారంలోకి వస్తే రైతులను రెట్టింపు ధనవంతులను చేస్తామని చెప్పినాం తల్లి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులను రెట్టింపు ధనవంతులను చేసినాం. గతంలో 2014 కన్నా ముందు 1000 రూపాయల క్వింటల్ ఉన్నటువంటి ఒక వడ్లు, 1000 రూపాయల క్వింటల్ ఉన్నటువంటి ఒక గోధుమలు, 1000 రూపాయల క్వింటల్ ఉన్నటువంటి ఒక మక్కలు రైతులు వండిస్తున్నటువంటి ఒక 16 పంటలకు మద్దతు ధర వేసి ఎంఎస్పి తీసుకొచ్చి ఈ రోజు 2300కు ప్రభుత్వమే కొనేటటువంటి ఒక విధానం తీసుకొచ్చి రైతాంగాన్ని రెట్టింపు ధరలు పెంచి ఎంఎస్పి అదే విధంగా ప్రతి 6 నెలలకు ఒక్కసారి క్రాప్ పంటలకు ధర పెరిగేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి రైతుల పక్షపాత అయినటువంటి చెప్తాను. ఇప్పుడు ఎంత దుర్మార్గం అంటే ఈ బీజేపీ వాళ్ళు మాట్లాడమంటే కోటలు దాడతాయి వీళ్ళ మాటలు, కానీ పని మాత్రం గడప దాటది. వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారు అనంటే, వాళ్ళు ఏమంటారు, రైతులను ఏది ఆర్థికంగా ఆలంబన వైపు తీసుకెళ్ళిందంట. వీళ్ళు నల్ల చట్టాలు చేసి 750 మంది రైతులను పొట్టన పెట్టుకొని ఇచ్చిన చట్టాన్ని మళ్ళీ తిరిగి తీసుకున్న ఒక దగుల్బాజీ ప్రభుత్వం అన్నా, లేకపోతే అసలు ఎందుకు వీళ్ళకు మాటలు తప్పితే చేతలు రా వీళ్ళకు. వాళ్ళు ఏమంటారండి, అబద్ధాలే. ఆయన మాట్లాడుతున్న మాటలు ఎట్లున్నాయంటే అబద్ధాలే సిగ్గుపడేటట్టున్నాయి. ఆయన అబద్ధాలు ఆడుతున్న మాటలు. నేనేం చెప్తున్నా, ఇవాళ వారు ముందు ఏమన్నారు, వారు ప్రధానంగా 2 విషయాలు ఎత్తుకున్నారండి. ఒకటి ఏమంటారంటే ఇది కుటుంబ పార్టీ. నాకు తెలియదు వాళ్ళ ఆయన రాజకీయ ప్రస్థానం ఎన్ని సంవత్సరాలదో. ఇవాళ దేశంలో ఈ పార్టీలు పుట్టిన తర్వాత ఒకటి ఎన్టీ రామారావు గారు ఎంతమందిని అయితే నాయకులను సృష్టించిండో ఈ భూమి మీద, దానికి రెట్టింపుగా కేసీఆర్ గారు నాయకులను సృష్టించిండు. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ఇవాళ నాయకత్వాన్ని తీసుకొని వచ్చిండు. తెలంగాణ పోరాట వీరుడు, తెలంగాణ సాధన గురించి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసే దశ వరకు వెళ్ళినటువంటి నాయకుడు. ఇవాళ మీరు ఇప్పుడు ఎన్ని చెప్పినా కానీ అవన్నీ మీరు రాజకీయంగా ఆరోపణలు చేయడమే కానీ వాస్తవ పరిస్థితి ఈ దేశం యొక్క ఈ చరిత్రను ఎవరు తుడిచలేరు. ఎందుకనంటే ఒక ఎన్టీఆర్ అయితే ఒక కేసీఆర్ ఇవాళ ఇంతమంది నాయకులను సృష్టించిండు. ఇవాళ నేను 2 విషయాలు అడుగుతున్నా, మీరు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అండి? ఎంత నిస్సిగ్గుగా మీరు చెప్తున్నారు. రైతులను మేము ఆర్థికంగా ఆలంబన వైపు తీసుకుపోయినాం. రైతులకు అండగా నిలిచే ప్రభుత్వాలు రైతు యొక్క
పక్షాన నిలబడి రైతుకి అండగా దళితాల భూములు గుంజుకున్నటువంటి ఒక పార్టీ ప్రభుత్వాలు ఇవాళ రైతును వెన్నుపోటు పొడిచి రైతు నడ్డి విడిచి ఇవాళ నల్ల చట్టాలు తీసుకొచ్చి 750 మంది హత్యకు గురైతే వాళ్ళని హత్య చేసి వాళ్ళ మీరు పార్లమెంట్లో తెచ్చిన చట్టాన్ని మళ్ళీ ఉపసంహరించుకున్న చరిత్ర మీది. ఇవాళ ఈ చరిత్ర పుటలలో ఇవన్నీ నిక్షిప్తమైనవి. ఇవాళ నేను ఒకటి చెప్తున్నా, బీజేపీ పార్టీకి ఇప్పుడు వారు ఉన్నారు, నిన్న మొన్న 42% వారు ఈ దొంగాట చూస్తున్నారు కదా. ఇప్పుడు బీసీల రిజర్వేషన్కు 42% రిజర్వేషన్ ఇవ్వాలని వీరు పంపితే ఆర్డినెన్స్, మరి ఈ బీజేపీ వాళ్ళు బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఆ ఆర్డినెన్స్ని 9th షెడ్యూల్లో పెట్టిపిస్తే అయిపోతుంది కదా. ఇవాళ ఇంతమంది సబ్జెక్ట్ డివియేట్ కాకుండా, ఎందుకంటే ఆయన వేరే వైపు పోయిందని నేను పోతున్నా. నేను ఒక్కటే చెప్తున్నా అండి, ఇవాళ టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 ఎప్పుడైనా కానీ ఎన్నికలు వస్తే ఒక్కటవుతుంది, దాంట్లో ఎవరికి అనుమానం లేదు. ఇవాళ ఏం చేస్తున్నారు వాళ్లకు కాంగ్రెస్, ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రేపు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పోటీ కాదండి, ఇవాళ పోటీనిచ్చేది గట్టి పోటీనిచ్చేది బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీని ఎట్లా తక్కువ చూపించాలన్న ప్రయత్నము ఇవాళ ఏం చేస్తున్నారంటే, ఇవాళ సీఎం రమేష్ మాటలను ఆ రకంగా మనం చూడవలసిన అవసరం ఉన్నది. శివకుమార్ గారు అది చెప్పండి ముందు. బీఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్ లో ఎందుకు కరెక్ట్ గా మీరు బీజేపీకి ఎందుకు ఇండైరెక్ట్ సపోర్ట్ చేశారు? ఇండైరెక్ట్ నేనే పోటీ చేసి 17 సీట్లు పోటీ చేసినాం. అంతకు ముందు అలయన్స్ లో ఉండే, ఇప్పుడు మేమెందుకు అలయన్స్ లో ఉన్నాం? శివరాం గారు టైం తక్కువగా ఉందండి, 5 minutes టైం మాత్రం ఉంది, ప్లీజ్ చెప్పండి. శివకుమార్ గారు అయితే మన బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో బీఆర్ఎస్ అంటున్నారు. మొన్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంబడి ఈయన గ్రంథాలయ చైర్మన్ గా పనిచేసిండు. ఎవరిని పడతాలని మీరు పార్టీలు ఎప్పుడున్నారో ఎప్పుడు లేరు అంటే, నందారెడ్డి ఆల్రెడీ మెదక్ సంగారెడ్డికి ఎంపీకి బీజేపీకి అని కూడా ట్రై చేసిండు. ఆలోచించాలి కొన్ని సందర్భాలు. ఎన్ని పార్టీలు మార్చిండలేను, ఆయన రాజకీయ ప్రస్థానం నాకు తెలియదు. చరిత్ర పుట్టలకు వెళ్తే నిజాలు తెలుస్తాయి. గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది నాయకులను అయితే ఈ భూమి తీసుకొచ్చిండో, రాజకీయాలకు తీసుకొచ్చిండో, ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఇచ్చిండో, అదే రీతిలో కేసీఆర్ గారు కూడా అద్భుతంగా నాయకత్వాన్ని సృష్టించిండు. అది చెప్తున్నా నేను. అది కుటుంబ పార్టీ ఎట్లయితుంది? కుటుంబ పార్టీ అంటే ఆ నలుగురే ఉండాలి. ఇవాళ ఆ నలుగురు తప్పించి ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు కనబడరు అని అంటున్నాను నేను. ఇది కేవలం ఆరోపణలు చేయడానికి కూడా అది కాదండి. ప్రెస్ మీట్ లో మీకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పెట్టిందే చూసిరా టీవీలలో, వేరే వాళ్ళు పెట్టలేదా ప్రెస్ మీట్ లో? ఇవ ఏంది అని అంటే ఎట్లా చెప్తారు మీరు? ఒక్కటి మీరు వాస్తవం. ఇవాళ మన చర్చ ఏంది అని అంటే, ఒక సీఎం రమేష్ గారు ఏ రకంగానైతే మనకు ఇవాళ ఒక మాట అండి, ఇవాళ ఒక నాయకుడు ఇంకో నాయకుడితో కలవచ్చు, మాట్లాడవచ్చు, అవి ఏ పార్టీలో ఉన్నప్పటికైనా. కానీ ఆ కలయికని తప్పుగా చూపించి, అంటే ప్రజాక్షేత్రంలో అది మలీనం చెయ్యాలి అన్న ఆలోచనతోని ఇవాళ ఒక నాయకుడు ఆయన స్వలాభాల కోసము ఇవి చేస్తున్నాడు అంటే, ఇవాళ రాజకీయాలు బీజేపీ పార్టీ అప్పుడు వాజ్పేయి గారు బీజేపీ కాదండి, ఇది మోదీ అమిత్ షా బీజేపీ పార్టీ. ఇలా నియమాలు లేవు, ఇలా ఐడియాలజీ లేదు, ఇలా కేవలం ఏంటి అని అంటే చీకట పొందాలి, ఇవన్నీ చీకట పొందాలి, ప్రజా వ్యతిరేక చర్యలే. దీనికి ఇంకా ఇవాళ చర్చ ఇవాళ ఏదైతే ఉందో దాని మీదే మాట్లాడదామంటే దాని గురించే మాట్లాడదాం. నువ్వు 2 మాటలు చెప్పు, నేను 2 మాటలు చెప్తా. కానీ బీజేపీ సూర్యుడు చంద్రుడు వీళ్ళంతా అద్భుతాలు సృష్టించిందంటే ఎట్లా నమ్ముతావు? రైతుల పక్షాన పక్షపాతి అంటే మా లాంటి వాళ్ళు సిగ్గుపడాలి. రైతులైతే ఆత్మహత్యలు చేసుకుంటారు ఈ మాట వింటే. చెప్తారు ఏదైనా వాస్తవం ఉంటే, ప్రజలు నమ్మేటట్టు ఉంటే, చరిత్రలో అది జరిగినట్టు ఉంటే ఆ విషయాలు చెప్పండి, మంచిగా ఉంటుంది. నేను కూడా చెప్తా అరే అది కరెక్ట్ అని. కానీ లేని అన్ని నందారెడ్డి గారు నేను ఏమంటున్నా మేడం,
ఇందాక అన్నగారు మాట్లాడుతూ వాజ్పేయి ప్రభుత్వం కాదు ఇది మోడీ అమిత్ షాల ప్రభుత్వం అంటున్నారు కదా. భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారు ఒక్క ఓటు కోసం గిట్ట ప్రధానమంత్రి పదవిని వదులుకొని ప్రభుత్వాన్ని వదిలేసుకున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నేను అదే చెప్తున్నా ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు, టైం తక్కువ ఉంది, ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. సిద్ధాంతాలు లేవని చెప్తున్నా, ఆ ఐడియాలజీ లేదని చెప్తున్నా. వాజ్పేయి గారు పోయిన ఏంబట్టే అది తుంగంలో కలిసిపోయింది అది నాయకుడు అది అయిపోయింది కానీ వాజ్పేయి. నేనే చెప్తున్నా ఇప్పుడు అమిత్ షా మోడీ పార్టీ ఇట్లనే ఉంటది, చెప్తాం ఒకటి. మోడీ అమిత్ షానే బాగుండే అనేటటువంటి ఒక రాజకీయ నాయకులు ఉన్నారు తల్లి. కేసీఆర్ అనేటటువంటి ఒక పర్సన్ టిఆర్ఎస్ పార్టీలో మైకు పట్టుకొని ఒక 2 నిమిషాలు మాట్లాడేటటువంటి ఒక వ్యక్తి కనిపిస్తే మళ్ళొక్కసారి రాజకీయాల కనిపించకుండా చేసినటువంటి ఒక కుటుంబ పార్టీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తల్లి. కాంగ్రెస్ పార్టీ గిట్ట కేవలం మతతత్వ పార్టీని ఎందుకు చెప్తున్నంటే పేద ప్రజల ఇండ్లు కూలగొట్టినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అసదుద్దీన్ ఓవైసీ కాలేజీ కూలగొట్టడానికి ఎందుకు అంత భయం అని అడుగుతున్నా. ఎవరికి ఏ మతానికి కొమ్ముగా అన్న ఎట్లా మాట్లాడుతున్నా అంటే అబద్ధం చెప్తా 100% అబద్ధం చెప్పాలి అన్నట్టు అంటుండే. కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీ, బీఆర్ఎస్ మతతత్వ పార్టీ, బీజేపీ సమయం తక్కువ ఉంది, ప్లీజ్ దయచేసి. అరే ఒక నిమిషం. ఎస్ జయరాం గారు, ఇది ఒకటే అండి నా కంక్లూజన్ ఏంటంటే ఎస్ సీఎం రమేష్ ఏదైతే మాట్లాడిండో అది 100% తప్పు. సీఎం రమేష్ అంత అప్పుడే మాట్లాడితే దానికి 100% వాల్యూ ఉండేది. కానీ ఈరోజు రాజకీయాలలో ఇప్పుడు జరుగుతున్న ఈరోజు సీఎం రమేష్ చెప్పినట్టే రాజకీయాలలో పార్టీలతోని పని లేదు, వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యము. రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం రమేష్ వచ్చేసి కేటీఆర్ని దెబ్బ కొడతలేడు, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ను దెబ్బ కొడుతున్నాడు. అంటే ఈరోజు తను ఇచ్చిన డబ్బులు ఇప్పించినట్టుగా, దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా, ఈయన కాంట్రాక్ట్ వచ్చినట్టుగా చాలా క్లియర్గా ఉంది. కాబట్టి రానున్న రోజులలో ఈ పాపము కాంగ్రెస్ చుట్టుకుంటుంది, దాని ప్రతిఫలం అనుభవిస్తుంది. దయచేసి కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి దీన్ని చెక్ చేసుకొని ఇలాంటి అంశాల మీద కంచె గచ్చిబౌలి భూముల మీద మీరు వేసిన కన్ను కావచ్చు, మీ వ్యక్తులు కావచ్చు, ఈ రోజు ఈ లావాదేవీలు కావచ్చు, ఇది రానున్న రోజులలో శాపంగా కాంగ్రెస్ కు మారబోతుంది. దానికి ఈ రోజు చేసిన ప్రతి స్టేట్మెంట్ అది కాంగ్రెస్ పతనానికి నాంది అని నేను చెప్పదలుచుకున్నాను. రైట్, శివకుమార్ గారు 1 minute కంక్లూడ్ చేయండి. ప్రస్తుతం సీఎం రమేష్ గారు మాట్లాడిన ఏదైతే సబ్జెక్ట్ మీద ఈ రోజు దుమారంతో మనం డిబేట్ మాట్లాడడం జరుగుతుంది. కానీ కేటీఆర్ చేసింది ఒక షాడో సీఎం గా గతంలో చేసిన ఎన్నో ప్రజలకు కానీ ఇబ్బందులు జరిగినాయి, లేకపోతే చెడుగుల పుడిక అని చెప్పి మొత్తానికి దానాదత్తం చేయడం జరిగింది. చాలా మట్టుకు ఈరోజు తెలంగాణని అస్తవ్యస్తంగా అడ్డదొడ్డంగా దోచుకుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఈరోజు టీఆర్ఎస్ అనడానికి కూడా లేదు. గతంలో ఒక ఏదైతే ఉద్యమ కాలంలో తెలంగాణ అనే ఒక ఉద్యమం ఊబుట్టలు ఊదింది కాబట్టి వాళ్ళ మాటలు వినడం జరిగింది. ఇప్పుడు ఎవ్వరు కూడా ప్రజలు విఘ్నులు, ఎవరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ మాటలు వినరు. ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ముందు ఖచ్చితంగా కేటీఆర్ ఈ రోజు నష్టం మీకేనే. సీఎం రమేష్ మాట్లాడిన నష్టం మీకు ఎక్కువ ఉంది. కేటీఆర్ కు ప్రాబ్లం ఏం లేదు, కేటీఆర్ చరిత్ర అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు సీఎం రమేష్ కు ఉపయోగపడ్డ డబ్బులు తిప్పించుకున్నట్టు తీసుకున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అది ప్రభుత్వానికి పెద్ద పెను ప్రమాదంగా మారుతుంది. ఈ ప్రజలకి ఇది అర్థమైంది. ఇది కవర్ చేయడం చాలా కష్టం. రైట్. జయరాం భాయ్, ఏం జరుగుతుంది అనేది చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది. ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు చెప్పండి. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తానికి సీఎం రమేష్ గారు అన్నట్లుగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి ప్రయత్నించినా లేదంటే ఒప్పుకోలేదని కేటీఆర్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా? మరి బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందా? మొత్తానికి ఇదే అంశంపై ఇక వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇది ఇవాళ బిగ్ టాక్ లో పాల్గొన్న విశ్లేషకులు తాటికాయల జయరాం గారికి, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నందారెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇక ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.